కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడడం చాలా దారుణమైన విషయమని అన్నారు. రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడగ్గా ఉందన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల స్థానికంగా ఉన్న చిలుకూరు ఎస్ఐ సిఐతో పాటు మరికొందరి హస్తం కూడా ఉందన్నారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిట్తో దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాలన్నారు. గతంలో మరియమ్మ లాకప్ డెత్పై రాద్ధాంతం చేసి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేయడం పట్ల కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి హస్తం ఉన్నట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. కోదాడలో రానున్న రోజుల్లో ఉత్తమ్ పద్మావతికి మాదిగ బిడ్డల ప్రతాప్ మెంటే చూపిస్తారన్నారు. చనిపోయింది కర్ల రాజేష్, కాంగ్రెస్ కార్యకర్త. అలాంటప్పుడు అటువంటి కార్యకర్తకు మీరు న్యాయం చేయలేకపోతున్నారు. అడగడానికి వెళ్లిన వారి పట్ల కొంత ఇబ్బందికరంగా మాట్లాడినట్లు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కాబట్టి ప్రతి నేరాన్ని పోలీసులకు అనుకూలంగా డాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా లాకప్ డెత్ కేసుల్లో కానీ లేదా పోలీసు పెట్టిన చిత్రహింసల విషయంలో కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు పోలీసులకు భయపడి ఇంకేదైనా కేసులు ఇరికిస్తారనో మొత్తానికి పోలీసులకు అనుకూలంగా నివేదికలు తయారు చేయడం మీద వాళ్ళు దృష్టి పెడుతుండ్రు. అంటే డాక్టర్లు కూడా ఇందులో నిందితులు అవుతారు. కాబట్టి ఇక్కడ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్ల సంఖ్య కంటే తక్కువ ఉన్నది, సిబ్బంది తక్కువ ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలే వస్తున్నారు కనుక వైద్యం పేదలందరికీ సకాలంలో సంపూర్ణంగా అందించాలంటే ప్రతి ఆసుపత్రిలో ఎంతమంది వైద్యులు సిబ్బంది అవసరమో